ప్రేక్షకులకు నమస్తే. జనరల్‌గా కమ్యూనిస్టులు, నికృష్టులు ముస్లింలకి బాగా సపోర్ట్ చేస్తారు. మరి ఇదే ముస్లిమ్స్ హిందువులను ఎందుకు సపోర్ట్ చేయరు? క్రిస్టియన్‌లని మళ్ళీ సపోర్ట్ చేస్తారు. కానీ హిందువులని సపోర్ట్ చేయరు. ఎందుకు? అంటే నాకు అర్థం కాదు. బేసికల్లీ ఏంటంటే ఈ ముస్లింలలో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని ఎవరు చెప్పరండి. మంచివాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ ముస్లింలలో ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో, అతిగా వాగుతుంటారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. ఎవరు ఇలా అంటారు అనంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎక్కడో వారికి అవసరం లేదు. ఒక కమ్యూనిస్ట్‌ని తీసుకుందాం. ఈ కమ్యూనిస్ట్ పేరు ప్రకాష్ రాజ్. మంచి యాక్టరు, విలన్‌గా. సో ఈయన ఏమంటున్నాడో ఒక్కసారి విందామండి. తర్వాత దీని మీద కామెంటరీ చేసుకుందాం. ఓకేనా? ముందుకెళ్దాం. I have a friend who fears only Muslims. He fears only Muslims. But he loves Shah Rukh Khan, Salman Khan, Amir Khan. He worships them. సో ప్రకాష్ రాజ్ గారు ఏమంటున్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, ఆయనకు ముస్లింలంటే భయం అంట. సరే, ఇప్పుడు షారుఖ్ ఖాను, అమీర్ ఖాను, ఈ ఖాన్లందరూ ముస్లిమ్స్ అయినా కూడా హిందూ మెజారిటీ ఉన్న భారతదేశం వాళ్ళని సూపర్ హీరోలుగా చేసింది. అంటే మరి ప్రేమించట్లేదా? కానీ ఇదే అమీర్ ఖాన్ ఒక స్టేజ్‌లో ఏమంటాడంటే, నాకు మా భార్యకి ఇండియాలో ఉండడానికి భయమైతుంది అంటాడు. భారతదేశం ఏదైతే కాశ్మీర్ ఉంది కదా, అది మనలో అంతర్భాగమే. భారతదేశంలో అంతర్భాగం. దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే టర్కీతో వెళ్ళి కలుస్తాడు అమీర్ ఖాన్. మళ్ళీ షారుఖ్ ఖాన్ అక్కడక్కడ కొన్ని యాక్టింగ్లు చేస్తుంటాడు. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇలాంటి హీరోలని కూడా భారతదేశం సూపర్ హీరోలని చేసింది. కానీ సరే, ఒక మాట అనుకుందామండి. ఇప్పుడు మనం లవ్ జిహాద్లు ఎన్నో చూస్తున్నాం. హిందూ అమ్మాయిలని లేపుకెళ్ళి పేర్లు మార్చుకొని, వింటే మతం మార్చుకొని, వినకుంటే చంపే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ముస్లింలను చూసి మనం భయపడాలా? సరే, ఇప్పుడు శ్రీరామనవమి కానీ లేకుంటే ఎన్నో తీర్థయాత్రలు, రథయాత్రలు చేస్తూ ఉంటాం. అక్కడ రాళ్ళు రువ్వే ముస్లింలతో హిందువులు భయపడాలా? ఏమో. సరే, ఇదంతా ఇప్పటి చరిత్ర. కొంచెం వెనక్కి వెళ్దాం. కాశ్మీర్‌లో మతం పేరున 3-4 లక్షల మంది హిందువులని తరిమేశారు కదా. అమాయకమైన హిందువులని చంపారు, స్త్రీలని మానభంగం చేశారు, చంపారు. వీళ్ళని చూసి భయపడాలా? రీసెంట్‌గా రాజస్థాన్‌లో నుపుర్ శర్మ గారికి సపోర్ట్ చేశారని ఒక టైలర్‌ని ముస్లింలు చంపేశారు. వీళ్ళని చూసి భయపడాలా? లేదు, ఇంకా వెనక్కి వెళ్దాం. కాశ్మీర్‌లో అంతకు ముందు కూడా సూఫీలు నరమేధం చేశారు. అవునా? చేశారు. హిందువుల అస్తిత్వాన్ని నాశనం చేశారు. వీళ్ళని చూసి భయపడాలా? గోరీ గాని, గజనీ గాని భారతదేశం మీద దాడి చేశారు. ఎంతో మందిని చంపారు. స్త్రీలని 5 లక్షల మందిని అక్కడికి తీసుకెళ్లి సంతలో వస్తువులాగా అమ్మేశారు బానిసత్వానికి. వీళ్ళని చూసి నేను భయపడాలా? ప్రకాష్ రాజ్, వీళ్ళని చూసి నేను భయపడాలా వద్దా? లేదు, భయపడొద్దండి. వాళ్ళని కౌగిలించుకోమంటారా మీరు? అంటారా? అంటే మీ అంత మూర్ఖుడు ఉండడు. ఈరోజు ప్రపంచంలో అనేక తీవ్రవాద సంస్థలు ఇస్లాం పేర్లు పెట్టుకునే తీవ్రవాదం చేస్తున్నారు. అది ఐఏఎస్ కానీ, అల్-ఖైదా కానీ, హమాస్ కానీ. అటు యూదులను చంపుతున్నారు, ఇటు క్రిస్టియన్లను చంపుతున్నారు, మరో పక్క హిందువుల మీద దాడి జరుగుతుంది. వీళ్ళను నేను ప్రేమించాలా? ప్రకాష్ రాజ్, వీళ్ళను నేను ప్రేమించాలా? లేదంటే కండ్లకు గంతలు కట్టుకొని గాంధారిలాగా ఇవన్నీ నేను ఏం చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలా? నాకు అర్థం కాదు ప్రకాష్ రాజ్.
ఇన్ని దుర్మార్గాలు ముస్లింలు చేస్తుంటే నేను కళ్ళకు గంతలు కట్టుకొని వీళ్ళు చాలా మంచోళ్ళు అని సర్టిఫికెట్లు ఇవ్వాలా మీలాగా? ప్రకాష్ రాజు, ఇవన్నీ జరిగినా కూడా నేను షారుఖ్ ఖాన్ని, అమీర్ ఖాన్ని ప్రేమిస్తూ వాళ్ళ సినిమాలని సూపర్ హిట్లు చేస్తూ గంగా జముని తహజీబ్ అనాలా? ప్రకాష్ రాజ్ చెప్పాలి ఈ ప్రశ్నకి జవాబు. He loves Zinat Aman, Wahida Rahman. He loves to see them in black and white frames. He loves them, but he fears only Muslims. ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఉదాహరణలు. నేను కేవలం ముస్లిం యాక్టర్లనే ఎందుకు ప్రేమించాలి? వాళ్ళనే ఎందుకు ఇష్టపడాలి? ఏ అక్షయ్ కుమార్నో నేను ఇష్టపడొచ్చు కదా, వాళ్ళ సినిమాలే నేను సూపర్ హిట్ చేయొచ్చు కదా. లేదంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు కదా యాక్టర్లు, హిందూ యాక్టర్లు, నేను వాళ్ళ సినిమాలే ఎందుకు సూపర్ హిట్ చేయొద్దు? వాళ్ళ సినిమాలే ఎందుకు నేను చూడొద్దు? కేవలం ముస్లింలకే ఇంత స్పెషాలిటీ ఎందుకు ప్రకాష్ రాజ్? ఈ ప్రశ్నకి జవాబు కావాలి నాకు. When he's very sad, he will listen to Mohammad Rafi. When he wants to express love, he has Faisal Shairi. He is not afraid of any of them. మొహమ్మద్ రఫీ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ మొహమ్మద్ రఫీని చూసి తీవ్రవాదులకు నేను భయపడాలా వద్దా? అంటే మొహమ్మద్ రఫీ గారు ఉన్నారు కాబట్టి, అమీర్ ఖాన్ గారు వీళ్ళంతా మంచోళ్ళు కాబట్టి తీవ్రవాదులను కూడా నేను ఆరతి పట్టాలా? ఇప్పుడు మన దేశంలో పిఎఫ్ఐ అనే ఒక తీవ్రవాద సంస్థ ఉండేది. అది భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా చేయాలనుకుంది 2047 కల్లా. దాన్ని కూడా నేను ప్రేమించాలా ప్రకాష్ రాజ్? ఇప్పుడు మన దేశంలోనే హిందువులని పనిగట్టుకొని చంపుతూ వేరే హిందువులని టార్గెట్ చేస్తున్న ముస్లింలని చూసి హారతి నేను పట్టాలా ప్రకాష్ రాజ్? ఏమంటావు ప్రకాష్ రాజ్? ఇవన్నీ నేను చెయ్యాలా? అంటే ఈ ముస్లిం తీవ్రవాదులు కానీ, ఇస్లామిక్ ఆక్రమదారులు కానీ చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఈ అమీర్ ఖాన్ని, షారుఖ్ ఖాన్ని చూసి నేను పక్కన పెట్టాలనా? చెప్పాలి నాకు. సో ప్రకాష్ రాజు గారు ఈ వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నానండి. చూసి దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎనీవే, ఈ వీడియో గురించి మీరేమంటారో ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.